మన చావు మనకు ముందుగానే తెలిసిద్ది అని నేను చెప్తే మీరు నమ్మరు కదా! నీకెలా తెలుసు అంటారు కదా! కానీ నిజంగానేనండి. మనకు మృత్యు అనేది ముందుగానే తెలిసిపోయిద్ది. నేను మా అమ్మమ్మ విషయంలో చూసానండి. నాకు పెళ్లి కాకముందే మా అమ్మమ్మ చనిపోయింది. మా అమ్మమ్మ, మామయ్య వాళ్ళు కలిసుండేవాళ్ళు. వాళ్ళు ఉండేది ఒంగోలులో, మేముండేది భద్రాచలంలో. మా అమ్మని చూడటానికి మొత్తం మీద సంవత్సరానికి 2 సార్లు మాత్రమే వచ్చేది. మా అమ్మమ్మ చనిపోయే ముందు మా అమ్మ దగ్గరికొచ్చింది. ఒక వారం ఉంది. ఒక వారం తర్వాత హైదరాబాద్ వెళ్దాం అనుకుంది. ఎందుకంటే మా అక్క వాళ్ళ ఇంటికి ఆ టైంలో మా అక్క కూడా అక్కడే ఉంది. సారీ మర్చిపోయా, మా అక్కకి అప్పటికే పెళ్లయ్యి 2 కొడుకులు కూడా పుట్టున్నారు. అమ్మమ్మ, తాతయ్య, అక్క వాళ్ళు హైదరాబాద్ రేపు నైట్ వెళ్దామని మాట్లాడుకొని బట్టలన్నీ సర్దుకొని పడుకున్నారు. నేను మా అమ్మమ్మ దగ్గరే పడుకునేదాన్ని. ఇంక పొద్దున్న 5 గంటలకు నన్ను నిద్ర లేపింది. ఏంటమ్మమ్మ ఎందుకు ఇంత తొందరగా లేచావు అని అన్నా. నేను హైదరాబాద్కి వెళ్ళను, ఒంగోలుకి వెళ్ళిపోతాను అంది. అప్పుడు నేను అన్నాను, అక్క బాధపడిద్దేమో, ఎంతో సంతోషంగా ఉంది నువ్వు వస్తున్నావని. లేదమ్మా, మీకు చెప్తే భయపడతారు కానీ నాకేమైనా అయితే మీ నాన్న ఇబ్బంది పడతారు, తొందరగా నేను ఒంగోలు వెళ్ళిపోవాలని అంది. మా వాళ్ళందరూ నిద్ర లేవగానే వాళ్ళకు కూడా చెప్పి ఆదివారం నైట్ ఊరికి బయలుదేరింది మా తాతయ్యని తీసుకుని. సోమవారం ఒంగోలుకు వెళ్లి మాకు ఫోన్ చేసింది. అమ్మయ్య నేను వచ్చేసాను, ఇంకా నాకేమైనా పర్వాలేదు అని అంది. మంగళవారం హాస్పిటల్లో చేరింది. శుక్రవారం చనిపోయింది. మా అమ్మమ్మ చనిపోతానని తెలిసే మా అమ్మని చూడటానికి వచ్చింది. ఆమె అందరినీ చూసుకుంది కానీ మా వారిని మాత్రమే చూడలేకపోయింది. మా వారు ఆమెకు పెద్ద మనవడు చాలా ఇష్టం. ఆ ఇష్టంతోనే మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేస్తాను.